ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీ కుండున యాచితం. ఆలోచించు మిత్రమా, నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. అయాచిత ధనమందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు. ఎక్కడో విదేశాలు కష్టపడి సంపాదిస్తుంటే ఇక్కడున్న వాళ్ళకి విలువలు తెలియవండి. అడుక్కోకుండా వచ్చిన డబ్బులు విచ్చలుడిగా ఖర్చు పెడుతుంటే కడుపు తరుక్కుపోతుంది అక్కడ. అందుకే అంటున్నాను నేను, నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. అయాచిత ధనమందుకొని నీ వారసు పూర్తిగా చెడతారు. ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది కదా నీ దేశం నీకు నేర్పింది. తల్లిని దైవంగా భావించు, తండ్రిలో దేవుణ్ణి చూడు. ఆచార్యుడు అంటే గురువు అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః అని చెప్పిన ఆ గురువుని చంపేస్తావా, కొట్టేస్తావా? ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు.